హలో గైస్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. మనకి ఇంట్లో చాలా అవైలబుల్గా ఉండే బ్రెడ్ అండ్ పాలతోని మిల్క్ బ్రెడ్ తయారు చేసేద్దాం ఈరోజు రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ స్లైసెస్. ఇక్కడ నేను ఒక 5 స్లైసెస్ తీసుకుంటున్నాను, మీకు సరిపడా మీరు తీసుకోవచ్చు. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బ్లెండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేయకండి, యాక్చువల్లీ అది కూడా ఉంటేనే మనకి ఇంకా టేస్ట్ వస్తుంది. సో వాటితో పాటుగానే వేసి మనం బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా. సో అలా మిక్స్ జార్ని క్లోజ్ చేసుకొని 2-3 టైమ్స్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మెత్తగా కోర్స్గా బ్లెండ్ అయిపోతుంది బ్రెడ్. సో అలా పౌడర్ చేసి పెట్టుకునే దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసి కొంచెం ఘీ మెల్ట్ అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసి వాసన పోయే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రెడ్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది మనకి. సో అదంతా ఘీలో మంచిగా వేగుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. సో ఇలా వేగిన తర్వాత ఇంకొక పాన్ తీసుకుని 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోయండి చాలు, లైక్ హాఫ్ కప్ అలా. సో మనకి ఇలా షుగర్ అనేది మంచిగా బబుల్స్ వస్తూ ఉంటుంది. అది క్యారమెల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో అలా కలర్ వచ్చిన తర్వాత ఇంకొక కప్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసి అలా క్యారమెల్ అయిన దాన్ని షుగర్ని కూడా మంచిగా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. సో అలా క్యారమలైజ్ అయిన తర్వాత ఈ షేడ్కి వస్తుంది మనకి, మంచి బ్రౌన్ షేడ్కి. అలా వస్తున్నప్పుడు మిల్క్ అంతా బాయిల్ అయ్యే వరకు తిప్పుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్లో మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి బ్రెడ్ని. సో అలా అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మిల్క్ పౌడర్ని హాఫ్ కప్ యాడ్ చేసి అలానే టేస్ట్ కోసం ఇలాచీని కూడా యాడ్ చేసుకొని అదే బ్రెడ్ మిక్స్చర్లోకి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దానికి అడుగున కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఆ మిక్స్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి 2-3 అవర్స్ తర్వాత మనం చూస్తే కనుక మంచిగా ఈ టెక్స్చర్కి ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.